హాయ్ వెల్కమ్ టు సినిమా మనిషి. ఈ వీడియోలో కింగ్స్టన్ మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. జీవి ప్రకాష్, దివ్య భారతి లీడ్ ప్లేయర్స్గా కింగ్స్టన్ అనే పీరియాడిక్ బ్యాక్డ్రాప్ మూవీ చేశారు. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ చూశాక నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఫుల్ సాంబార్ ఫ్లేవర్. తమిళ్ డబ్బింగ్ మూవీలో తెలుగు నేటివిటీ ఉండేలా చూసుకుంటున్న ఈ రోజుల్లో కంప్లీట్ తమిళ్ ఫ్లేవర్తో ఈ మూవీని తెలుగు ఆడియన్స్ మీద రుద్దారని చెప్పాలి. ఈ మూవీ నుండి చాలా మైనస్లు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద మైనస్ నేటివిటీ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కింగ్ నివసిస్తున్న ఊరికి ఒక శాపం ఉంటుంది. ఆ ఊరిలో ఉన్నవాళ్ళు సముద్రంలోకి వెళ్తే శవాలుగా తిరిగి వస్తారు. దీనివల్ల ఆ ఊరి వారికి పని లేకుండా పోతుంది. దీన్ని థామస్ అనేవాడు క్యాష్ చేసుకొని ఈ ఊరి వాళ్ళను తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అయితే ఒక్కసారి థామస్కి కింగ్ ఎదురు తిరుగుతాడు. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని కింగ్ తెలుసుకోవాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో చివరికి కింగ్ ఏం తెలుసుకున్నాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ స్టోరీ కోర్ పాయింట్ బాగున్నా కూడా దాని సెటప్ మాత్రం బాగాలేదు. ఎక్కడ చూసినా తమిళ్ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది. పోనీ అది అడ్జస్ట్ అయ్యి చూద్దామంటే ఎక్కడ కూడా ఎంగేజింగ్గా ఉండదు. ఒక్కసారిగా సీరియస్ విలన్ సిల్లీ అయిపోతాడు. అప్పటి వరకు భయపడిన హీరో ఒక్కసారిగా ఎదిరించేస్తాడు. ఇంకో పక్క హారర్ ఎలిమెంట్ కూడా యాడ్ చేశారు. సినిమా ముందుకు వెనక్కు వెళ్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అయితే విజువల్స్, హర్రర్ ఎలిమెంట్స్, అడ్వెంచర్స్ అంటే ట్విస్ట్ బాగున్నాయి. డిఫరెంట్ జానర్ తీసుకున్న డైరెక్టర్ దాన్ని కమర్షియల్ ఫార్మాట్లో చెప్పాలనుకొని ఫెయిల్ అయ్యాడు. స్టోరీలో సక్సెస్ అయిన ఎగ్జిక్యూటివ్లో ఫెయిల్ అవ్వడం అంటే ఎగ్జాంపుల్గా ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, జీవి ప్రకాష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ దివ్య భారతి డీ గ్లామర్ రోల్తో స్టోరీకి హెల్ప్ అయ్యే విధంగా యాక్ట్ చేసింది. విలన్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ కూడా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా కీ రోల్ ప్లే చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమిళ్ వాళ్ళు కావడంతో పెద్దగా ఫోకస్ ఉండదు. బట్ స్టోరీకి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ చాలా రిచ్గా ఉంది. దీనికి రీజన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ జీవి ప్రకాష్ కావడమే. విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ సక్సెస్ అయ్యాడు. హారర్ ఎలిమెంట్ని బీజిఎంతో బాగా ఎలివేట్ చేశారు. అయితే సాంగ్స్ మాత్రం సెట్ అవ్వలేదు. డిఓపి కూడా మంచి విజువల్స్ని చూపించాడు. మెయిన్ టెక్నికల్ డ్రాబ్యాక్ అంటే డబ్బింగ్ సెట్ కాకపోవడం అనే చెప్పాలి. డైరెక్టర్ కమల్ న్యూ జానర్ టచ్ చేశాడు, కానీ దాన్ని ఎఫెక్టివ్గా చెప్పడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఫైనల్గా ఈ మూవీని సముద్రంలో జరిగే అడ్వెంచర్స్ కోసం అయితే చూడొచ్చు. తమిళ్ డబ్బింగ్ అండ్ ఫ్లేవర్ మాకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయడం బెస్ట్. సో ఇది గైస్ రివ్యూ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.